లైఫ్ అనేది మనం ఎవరిని చూస్తే ఎక్కువసేపు ఎక్కువ అదే లైఫ్ ఏమో అనిపిస్తుంది. అంటే ఆ లైఫ్ స్టైల్ నేను చేసుకోవాలి అనిపిస్తుంది. ఇప్పుడు సెలబ్రిటీస్ని చూసినాం అనుకో, వా ఇదిరా లైఫ్ అంటే అనిపిస్తుంది. బిజినెస్ మ్యాన్ చూసినాం అనుకో, ఇదిరా లైఫ్ అనిపిస్తుంది. ఒక పవర్ఫుల్ పర్సన్ ఉంటాడు, ఇట్లాంటి పని అయిపోతుంది, అట్లాంటి పని అయిపోతుంది, తొందర తెచ్చిపెట్టాలమ్మా ఎంతసేపు అంటే వా ఇదిరా లైఫ్ అనిపిస్తుంది. రమణ మహర్షిని చూసినప్పుడు అనిపిస్తుంది ఇదేమో లైఫ్ అనిపిస్తుంది. అంటే పవర్ లేదు, తర్వాత గొప్ప ఆకర్షణ లేదు, ఏమీ లేదు, ఊరికట్ట కూర్చున్నాడు. అంటే బయట సెలబ్రిటీని చూస్తే అలా అవ్వాలనిపిస్తుంది, కానీ రమణ మహర్షిని చూస్తే అలా అవ్వలేకపోతున్నాం. ఎందుకంటే అక్కడ అయ్యేది ఏం లేదు, అలాంటి అయ్యే ఉన్నాం. అది ఇప్పుడు సాయిబాబా రాజు వేషం వేసుకోవాలంటే నువ్వు మెటల్ కొనుక్కొచ్చుకోవాలి. ఒక మెగాస్టార్ లాగా వేషం వేసుకోవాలంటే నువ్వేదో మేకప్ గీప్ చేసుకోవాలి. పొలిటీషియన్ కావాలంటే ఒక తరహా డ్రెస్, ఒక తరహా. రమణ మహర్షి కావాలంటే నువ్వేం చేస్తావు అవసరం లేదు, జస్ట్ ఉన్నది తీసేస్తే. కానీ ఈ మైండ్కి వదిలించుకోవడం అన్నది అంత సరిపోదు, ధైర్యం సరిపోదు. ఆషామాషిగా ఎందుకని 3 పదాలు యాక్చువల్గా మాట్లాడదాం అనుకున్నాం, సందర్భం వచ్చింది కాబట్టి. వదిలించుకోవడం, నిలుపుకోవడం, కలుపుకోవడం, ఈ 3 పదాలే మొత్తం ఆధ్యాత్మికత అంతా వదిలించుకోమని చెప్తుంది. అటాచ్మెంట్స్ అయినా రమణ మహర్షిని చూసి ఏవేవి వదిలేస్తే ఆ స్థితి వస్తుందో తెలుసుకోవడమే తప్ప నేర్చుకునేది ఏమీ లేదు. నువ్వు అక్కడ కూర్చున్నట్లు గంభీరంగా కూర్చొని డ్రామాలు అన్నా ఏమి రాదు, కూసో. కానీ అది డ్రామా అని తెలుసుకో. రమణ మహర్షి అట్లా కూర్చుని అట్లా కాలే, జస్ట్ అనవసరమైందని తీసి పక్కన నూపిండి అంతే. ఈ భూమి మీద పైసలు ఎంత ఇంపార్టెంట్ మనిషికి, దాన్నే పక్కన నూపి. నేనేమంటే డబ్బులని పక్కన పెట్టాల్సిన అవసరం లేదు, బికాజ్ రమణ మహర్షిని అనుసరిస్తే అట్లా. నువ్వు అనుసరించాల్సిన అవసరం లేదు. రమణ మహర్షి డబ్బులు వద్దన్నాడు కాబట్టి మనకు డబ్బులు వద్దు అట్లా అవసరం లేదు. డబ్బుల పట్ల మమకారం వద్దు, జిజ్ఞాస ఎక్కువ సంపాదించుకోవాలి. జిజ్ఞాస అన్నది జ్ఞానానికి సంబంధించింది, వ్యామోహం అన్నది ఒక విషయానికి సంబంధించింది. జిజ్ఞాస అంటే తెలుసుకోవాలన్న తహతహ, ఆసక్తికి ఒక మెట్టు పైన అనమాట జిజ్ఞాస. ఆసక్తి అంటే న్యాచురల్ క్యూరియాసిటీ, జిజ్ఞాస అంటే క్యూరియాసిటీ విత్ క్యూరియాసిటీ అండ్ డివోషన్ అండ్ ఇంట్రెస్ట్ అన్ని కలిపి ఎక్కువ ఫోకస్డ్గా చూస్తున్నావు, అంటే పర్టికులర్ వేస్తున్నావు, అట్లాంటి విషయాల పట్ల ఆసక్తి చూపిస్తున్నావు, మాటి తెరచి దాన్ని చూస్తున్నావు. ఇప్పుడు ఆధ్యాత్మికత అంటే వదులుకోవడం, అంటే అక్కడ త్యాగం అంటే ఇది వదులుకోకు, దీని పట్ల ఉన్న మమకారం వదులుకో. అంటే వదులుకోవడం అంటే త్యాగం అనొచ్చా? నీ దగ్గర నీది ఏదైందని త్యాగం చేస్తావు, థాట్ తీసేసి ఇది పోయింది వెతుకు, అంతే. బాధపడదు, సింపుల్ ఇంతే. కానీ టైం పడుతుంది. అంటే ఒకప్పుడు ఆధ్యాత్మికతనంతా వెర్రిగా అర్థం చేసుకుని చాలామంది జీవితాలని సంకనా పెట్టుకున్నారు. అదేంది వదిలేసుకుని పోయారు పిల్లల్ని, పెళ్ళాన్ని, కౌగిల్ని. వదిలేయడం అంటే వస్తువులను వదిలేయడం కాదు, వాటి మధ్యనే ఉంటూ వాటి ఆలోచనలను వదిలేయడం, వాటిని మనసుతో పట్టుకున్నాం కదా దాన్ని తీసేయడం. అంటే ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో వర్తమానంలో ఉంటే మనం వచ్చే ఆలోచనకి మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కదా. నిన్ను అడిగినా మనం క్వశ్చన్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంటుంది, ఏ ప్రెజర్ మూమెంట్ ఆ ప్రెజర్ మూమెంట్ ఇది చెప్పిన తర్వాత మూలం ఎప్పటికి మారదు, వ్యాఖ్య మారదు, సూపర్ఫిషియల్గా మారుతుంది. ఇప్పుడు వదిలిపెట్టమంటున్నా, నెక్స్ట్ నా కార్ను వదిలిపెడుతున్నా, వదిలిపెట్టే రాంగ్ అర్థం చేసుకోవద్దు. అంటే వెంటనే కంక్లూషన్కి రావద్దు. ఏం వదిలిపెట్టినా కారు ఉంటేనే నా లైఫ్ అన్న థాట్ వదిలిపెట్టినా. కారు ఉన్నా నా లైఫ్ ఉంది, కారు లేకపోతే నేను చిరునవ్వు అవుతాను, కారు పోతే పోలీస్ స్టేషన్కి వెళ్తాను అనుకుంటూ హడావిడి పడి గుండె ఇట్లా అయిపోయి అమ్మ ఇట్లా లేదు. వర్తమానంలో ఒక మనిషికి మనం వచ్చే ఆలోచనకు మనం ఇంపార్టెన్స్ ఇచ్చి అతనితో మాట్లాడుతున్నాం, అదే ఫర్దర్గా అది కంటిన్యూ అవుతుంది కదా. ఆ రిలేషన్షిప్ మన మధ్య ఉన్న మూమెంటే ఇప్పటికప్పుడే ఉంచుకో. మళ్ళీ కొత్తగా స్నేహం స్టార్ట్ చేయి. ఇప్పుడు స్నేహం అయిపోతే స్నేహం ఎండ్ చేయి. ఇదే మన చివరి మీటింగ్ అయినా ఓకే. అది ఇంట్లో భార్యతో ఉంటే ఎవరితో ఉన్నా చెప్పకంతే. ఇప్పుడు డబ్బు నాకు వద్దంటే తప్పుగా అర్థం చేసుకుంటారు. డబ్బు తీసుకో, కానీ దాని పట్ల ఒక రకమైన వ్యామోహం ఉంటుంది, దాన్ని మానసికంగా పట్టుకొని వేలాడుతున్నావు, అట్లా చేయి. సో ఆధ్యాత్మికత అంటే వదిలిపెట్టడం దీన్ని వదిలిపెట్టడం కాదు. కంటికి మంచిది పెట్టుకో, అయ్యో
ఇంకా మంచిది వస్తుంది, డబ్బులు ఉంటే ఇంకా మంచి ₹1,00,000 పెట్టుకో, కానీ దాని పట్ల వ్యామోహం లేదని తెలుసుకో. అది ఎట్లా తెలుస్తుంది? వేరే వాళ్ళకి షో ఆఫ్ చేయడానికి కాదు. వాడంతా అబద్ధాల కోరు, వాడు అంతా వదిలిపెట్టన్నాడు. మొన్న చూసిన వాడు ₹1,00,000 అద్దాలు కొనుక్కున్నాడు. అలా అనుకున్నాడు, వాడి అవగాహన రాహిత్యం వల్ల. వాడికి అది కరెక్ట్. వాడికి ఈ స్థితి వచ్చిన తర్వాత తెలుస్తుంది, వాడు ₹1,00,000 కొనుక్కొని దాని పట్ల వ్యామోహం వదిలేశాడు. అంతే, ఇది పోయింది, ఎత్తురండి అని మళ్ళీ తన మాటలు. అదర్వైజ్ పోయిందా డిస్కషన్ తీసుకుని అంత బంద్, భోజనం కూడా చేతులు అడిగేసుకుని పోయేది. అట్లేనది, వెతకమ్మా, వెతుకుంటాడు, దొరకట్లేదు, సరే లేకుండా ఏదైనా అంతే, చివరి ప్రాణమైన. అట్లాంటి స్థితిలో నీ మైండ్ ఎప్పుడు ప్రశాంతం. సో అందుకని వదులుకోమంటే వస్తువులను వదులుకోమనో, మనుషులను వదులుకోమనో, ఊరిని వదిలిపెట్టమనో, అమ్మనాన్ని వదిలిపెట్టమనో కాదు. వాళ్ళ పట్ల నీ యొక్క అబద్ధపు వైఖరిని వదిలిపెట్టు, వాళ్ళ పట్ల నీకున్న తాదాత్మ్యతను వదిలిపెట్టు, వాటి పట్ల నీకున్న మమకారాన్ని వదిలిపెట్టు, వాటి పట్ల నీకున్న బంధాన్ని వదిలిపెట్టు అనేది సారాంశం. వదిలిపెడితే యు ఆర్ రమణ మహర్షి. సో ఆ ఎసెన్స్ తీసుకోవాలంటున్నాను. ఉన్నది అదే, ఎసెన్స్ ఏంది? వదిలిపెట్టాలంటే మనసులోంచి వదిలిపెట్టు అని. అంతే, అంతకుమించి ఏమి లేదు. ఇంకా ఎన్నిసార్లు చెప్పినా అంతే. రెండవది, సమాజంలో ఉంటే కలుపుకుపో. ఎవరిని వచ్చారు, రెండు అని మాట్లాడు, సామరస్యం కోసం ట్రై చేయి. అట్లా డోంట్ ఫైట్ విత్ ద సొసైటీ, అండర్స్టాండ్ అండ్ మూవ్ ఆన్. అంటే నిన్ను చూసినప్పుడు నాకు అనిపించింది అంటే ప్రతి మనిషిని అంటే ఏం చెప్పినా అలాగే యాక్సెప్ట్ అంటే ఆ పదం అనేది అది నాకు మెదడులో అది నిలిచిపోయింది. అలాగే 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 ఏం చెప్పినా అలాగే, అన్నిటికీ అలాగే. మళ్ళీ ఒకసారి ఇతను మళ్ళీ నాతో మాట్లాడతాడు అనుకున్నప్పుడు చెప్తాను, మళ్ళీ మాట్లాడతాను అని కూడా చెప్తాను. అంత మొత్తం అయిన తర్వాత మీరు చెప్పింది మీకు కరెక్ట్ అనిపిస్తుందా అంటే అనుకుంటున్నానంటే అనుకుంటున్నావు కాబట్టి కాదేమో, ఆలోచించు, మళ్ళీ మాట్లాడుకుందాంలే, అట్లా వదిలేస్తారు. టైం ఇవ్వాలి, కలుపుకోవడం. రెండోది, నీ యొక్క ఒరిజినల్ స్టేట్స్ ఉంటాయి, అవి నిలుపుకోవాలి. నీ ప్రశాంతత అది నిలబెట్టుకో, అది పోనీయకు. చిరునవ్వు నిలబెట్టుకో, పోనీయకు. మళ్ళీ మీకు ప్రశాంతత పోనీయకు, అంటే ఏదన్నా పోనీ. మీకు ఫోన్ చేసినప్పుడు అంటే రేపు మాట్లాడదామని అతనికి టైం ఇస్తారు, అది నువ్వు అంటే అలాగని అలజడులు పెట్టి కాదు, ఆలోచించు తొందరగా. అదే జల్దీ క్యా హై, అక్కడనే పరివర్తన వస్తుంది వాళ్ళకు. యాక్సెప్ట్ చేస్తా, అదే ఓకే అలా అనిపిస్తుంది, సరే. ఒకటి అనిపించింది, పేపర్ మీద రాసి ఆ పేపర్ పెట్టాడు, నాకు మస్తు మంది పంపిస్తారు. వాళ్ళు రాసి కింద పెడతారు, రాస్తుంటే అది కరెక్ట్ కాదనిపిస్తుంది, మేము అట్లా వాళ్ళే చెప్తారు. నేను చెప్తున్న విషయాలు ఎక్కువ ఏం లేవు. నాకు ఇప్పుడు ఇది ఉంది, నేను చక్కగా ఆస్వాదిస్తాను, కానీ ఇది లేకపోతే బాధపడే సవ్వాలే లేదని క్లియర్. దీని ప్లేస్లో ఏదైనా పెట్టు, అదే స్టేట్మెంట్ వర్తిస్తుంది. మనిషి పోయినా బాధపడేది లేదు, తాత్కాలికంగా బాధ కలిగింది అనుకో. ఎందుకంటే దీనికి ప్రత్యామ్నాయం ఉంది, మనిషికి ప్రత్యామ్నాయం లేదు కాబట్టి వేటికి ప్రత్యామ్నాయం లేదు, అక్కడ కొంచెం బాధ కలగొచ్చు. సూర్యునికి ప్రత్యామ్నాయం లేదు, సూర్యుడు వ్యక్తి అందరు వ్యక్తి. శ్వాసకి ప్రత్యామ్నాయం లేదు, గుండెకి ప్రత్యామ్నాయం లేదు, మనిషికి ప్రత్యామ్నాయం లేదు, దానికి సబ్స్టిట్యూట్ లేదు. అలాంటి విషయాల్లో అది లేదు కాబట్టి ఇంతకాలం అది మన మైండ్ చూసింది కాబట్టి ఇక మీదట ఉండదేమో అని తెలిసి ఒక సెకండ్ కాలం పాటు బాధ కలిగింది అనుకో, అది ఎగ్జిస్టెన్షియల్గా కలుగుతుంది. ఒక ప్రాణి చచ్చిపోతే ఒక ప్రాణి బాధపడుతుంది, ఒక చీమ చచ్చిపోతే చీమ చుట్టూ చేరుతాయి. అట్లా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అదే సమయానికి చీమలు రావు అక్కడికి, అది అక్కర్లేదు. ఈరోజు సంతాప సభ ఉంది, లాస్ట్ టైం మన చీమ చచ్చిపోయింది, మళ్ళీ అదే ఏరియాకి రావు కదా, అది అక్కర్లే. ఇఫ్ దెర్ ఈస్ సాడ్నెస్, అది ఎందుకు వస్తుంది? సబ్స్టిట్యూట్ లేని వాడికి దీనికి సబ్స్టిట్యూట్ ఉందిగా, పోతే బాధపడ్డం ఏంటి? ఇంకో అద్దాలు కొనుక్కో, అద్దాలు లేకపోతే ఏమవుతుంది? బట్టలకు సబ్స్టిట్యూట్ ఉంది, అందరికీ సబ్స్టిట్యూట్ ఉంది. ₹50 పోయినాయి, ఇంకో ₹50 ఉందిగా, సబ్స్టిట్యూట్ ఉంది. దానికి సబ్స్టిట్యూట్ లేనిది ఏదేది ఉందో అక్కడ కొంచెం మనం డిస్టర్బ్ అయ్యే అవకాశం కనిపిస్తున్నది. ఇప్పుడు జుట్టు ఊసిపోతే పెద్ద బాధపడరు, కానీ గుండెకి ఏమన్నా ఒకటే కాబట్టి దేర్ ఇస్ ఎ ప్రాబ్లం. కొంచెం గాబరా పడతారు, లైఫ్ ఒకటే గాబరా పడతారు, భార్య ఒకటే ఏమైనా తట్టుకోలేదు, కొడుకు ఒకటే ఉన్నాడు ఏమైనా అంటే సబ్స్టిట్యూట్ లేని దాని చోట కొంచెం సఫర్ అవుతున్నాడు మనిషి. అక్కడ కూడా సఫరింగ్ అనేది, బాధ అనేది వర్తమానంలో ఉంచి తక్కువసేపే బాధపడదు. అలాగే తక్కువసేపు బాధపడాలంటే నువ్వు బాధపడకుండా ఉండలేవు, అర్థం చేసుకున్నావు అంతే. గంట బాధపడ్డా, 50 ఏళ్ళు బాధపడ్డా అంతే, ఫరక్ పడతా. ఇది అందుకని ఎవరిని చూస్తే వాళ్ళ ఉండాలనిపిస్తుంది. ఎందుకంటే అక్కడంతా పొందే ప్రక్రియ. రమణ మహర్షి లాగా ఉండాలంటే నువ్వు వదిలేసుకునే ప్రక్రియ అని చెప్తున్నాను. చలో తిందాం. ఓకే.